మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ఈద్గాలో విస్తరణ పనులు చేపట్టడం జరిగిందని డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమీర్ తెలిపారు. విస్తరిస్తున్న అభివృద్ధి పనులను పలువురు కార్పొరేటర్లతో కలిసి పర్యవేక్షించారు. నల్గొండ పట్టణంలోని మునుగోడు రోడ్ ఈద్గా వద్ద బక్రీద్ పండుగ ఏర్పాట్లతో పాటు ఈద్గాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో విస్తరిస్తున్న అభివృద్ధి పనులను డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎంఏ హఫీజ్ ఖాన్ పలువురు కార్పొరేటర్లతో కలిసి బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ఈద్గాలో విస్తరణ పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. మంత్రి ఆదేశానుసారం పనులను పర్యవేక్షించడం జరిగిందని పేర్కొన్నారు. అదే విధంగా రేపు జరిగే బక్రీద్ పండుగకు ఈద్గాలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా ముస్లింల అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కార్పొరేటర్లు సమద్, ఇబ్రహీం, ఖలీల్, మొయినా, హాజీ, నదీం తదితరులు పాల్గొన్నారు. ఈద్ ముబారక్. మంత్రి గారి ఆదేశాలు మరి మేయర్ గారి ఆదేశాల అనుసారం ఆల్ పార్టీ కార్పొరేటర్స్ ఈద్గాకి విజిట్ చేసినాము. మంత్రి గారు చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నారు. ఈద్గా పక్కకి ఇంకా ప్లేస్ ఉన్నది. దాంట్లో బౌండరీ వాల్ మొత్తం మంత్రి గారు తన సొంత పైసలతో చేపిస్తా అని మాట ఇచ్చినారు రంజాన్లో. ఇప్పుడు నడుస్తున్నది. మ్యాక్సిమం అయిపోయే దిశలో ఉన్నది పని. మంత్రి గారికి, మేయర్ గారికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందరికీ ఈద్ ముబారక్. శుభాకాంక్షలు. మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మా మేయర్ గారైన బురి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు మా డిప్యూటీ మేయర్ ఆమీర్ గారు ఆదేశానుసారం మేము మా ఆల్ పార్టీ కార్పొరేటర్లము ఈద్గాకి సందర్శించి కోమరెడ్డి గారు సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్న ఈద్గా కాంపౌండ్ వాళ్ళు విస్తీర్ణము చూసి చాలా ఆనందంగా మా ఆల్ నల్గొండ ముస్లిం తరఫు నుంచి మేము రుణపడి ఉంటాము. మరియు ఇంకా ఈద్గాని మా కోమరెడ్డి వెంకరెడ్డి గారి ఆదేశానుసారం ఇంకా అభివృద్ధి చేస్తాం. మా మేయర్ గారు కూడా ఉన్నారు, పురి చైతన్య మేడం గారు, వారు కూడా ఈద్గా అభివృద్ధికి కట్టుబడి ఉంటారు. కాబట్టి నల్గొండ ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. మేయర్ గారి ఆదేశానుసారము ఈద్గాని విజిట్ చేయడం జరిగినది ఆల్ పార్టీ కార్పొరేటర్లో. ఇంతకుముందు ఈద్గా చాలా చిన్నగా ఉండేది, తర్వాత పబ్లిక్ పెరగడం వలన దాన్ని ఎక్స్టెన్షన్ వెంకరెడ్డి గారు చేశారు ఇంతకుముందు. మళ్ళీ ఈసారి లాస్ట్ టైం రంజాన్ పండుగ వచ్చినప్పుడు జాగా సరిపోవడం లేదని చెప్పడంతో పక్కన ఉన్న కుల్ల జాగాలో కూడా సేమ్ అదేవిధంగా బేస్మెంట్ కట్టి మట్టి నింపి వచ్చి ఒక లెవెల్ చేద్దామని చెప్పి ఆలోచన ఉండే. అది మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారి చెప్పడంతోనే నేను చేయిస్తానని చెప్పి ముందుకు వచ్చి తన సొంత నిధులు ఏర్పాటు చేయడానికి ఒప్పుకున్నారు. వారి ఆదేశానుసారం బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పని మొదలు పెట్టడం జరిగింది. ఒక దశకు వచ్చినది. అతి త్వరలోనే ఈ పనిని పూర్తి చేసి మాకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పండుగ జరుపుకోవడానికి తోడ్పడుతున్నారు. వారికి మా యొక్క ముస్లిం కమ్యూనిటీ తరఫున, మా కార్పొరేటర్ల అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. थैंक यू सो मच। आज नलगुंडे के अंदर ईदगाह का विज़िट किया गया, जिसके अंदर जो है सो एसपी साहब और जो है सो पूरे अथॉरिटीज़ जो भी इसके कंसर्न है वो लोग विज़िट करें, यहाँ पे काम कैसा चल रहा सब ऑब्ज़र्व करें। पूरे कॉरपोरेटर्स, एमआईएम के कॉरपोरेटर्स और कांग्रेस के कॉरपोरेटर्स सब मिलकर यहाँ पे विज़िट करके यहाँ पे मुआयना करें। यहाँ पे पूरा काम मुकम्मल हो चुका है साफ़ सफाई का बल्दिया की तरफ से। और दूसरी बात ये आपके सामने रखना चाह रहे हैं कि मिनिस्टर साहब लास्ट टाइम जब रमज़ान में आए थे तो यहाँ पे ईदगाह का एक्सटेंशन के लिए जो है हम मुतालिबा रखे, तो करने के लिए जो है ओके बोले, उस काम को जो है स्टार्ट भी करा दिए। और एक स्टेज पे आज जो है पूरा बेसमेंट बन रहा है, अबव 50% काम हो चुका है। और नलगुंडे की आवाम की तरफ से, मुसलमानों की तरफ से हम मिनिस्टर साहब का शुक्रिया अदा करते हैं और सारे नलगुंडे की आवाम को हम आने वाले बकरीद की मुबारकबाद देते हैं। अस्सलाम वालेकुम।